మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక నేరం, కానీ అది కత్తితో తుపాకీతో చేసిన నేరం కాదు, నిర్లక్ష్యంతో చేసిన హత్య. ఈరోజు నేను అడగబోయే ప్రశ్న ఒకటే: ఆమె చావుకు కారణం ఎవరు? ఈ పాపం ఎవరిది? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది ఎవరూ కాదు, మన మధ్య ఉన్న ఒక ప్రభుత్వ వ్యవస్థ. అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేదవాడికి దేవాలయం లాంటిది. ఆసుపత్రి అంటే ప్రాణం పోసే స్థలం. అలాంటి చోటే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. బెడ్ లేక కాదు, డాక్టర్ లేక కాదు. అసలు ఈ మల్లమ్మ ఎవరు? అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మల్లమ్మ జీవితం చాలా సాధారణ కుటుంబం. రోజు కూలి పని ఉంటే తిండి, పని లేకపోతే అప్పు. తమ్మాలపల్లి మండలం బలకవారిపల్లిలో భర్తతో కలిసి జీవితం సాగిస్తుంది. ఆరోగ్యం ఆమెకు పెద్దగా సహకరించేది కాదు. కొన్ని రోజులుగా మల్లమ్మకు బాగా అస్వస్థతకైతే గురైంది. సో శరీరం బలహీనంగా మారింది. నొప్పి అసలు తగ్గడం లేదు. ముందుగా ఊర్లో ఒక చిన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు చూసి ఇంకా టెస్టులు చేయాలి, ఇక్కడ కుదరదు అని చెప్పేశాడు. అప్పటికే కొంత డబ్బు ఖర్చు అయింది. మిగిలిన వైద్యానికి డబ్బులు లేవు. అక్కడే కుటుంబం ఒక నిర్ణయం అయితే తీసుకునింది: ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్దాం, అక్కడైనా చూసుకుంటారని. అలా మల్లమ్మను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి అంటే ఆశ, పేదవాళ్లకు అదే చివరి దారి. శుక్రవారం రోజు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేర్పించారు. మొత్తానికైతే తాత్కాలిక వైద్యం చేశారు. చేతికైతే క్యాండ్లు పెట్టారు. అక్కడ వరకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు, ఇప్పుడైనా బాగుపడుతుందేమో అని. కానీ ఆ తర్వాత జరిగిందే అసలు విషాదం. చికిత్స చేసిన తర్వాత మల్లమ్మను లోపల వార్డులో బెడ్ మీద పడుకోబెట్టలేదు. ఆమెను ఆసుపత్రి బయటకు తీసుకెళ్లి చల్లని స్లాబ్ కింద పడుకోబెట్టారు. ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. చేతికి క్యాన్లు ఉన్నాయి. నడవలేని పరిస్థితి, బలహీనంగా ఉంది. రాత్రి పడింది, చలికాలం, చలి ఎక్కువగా ఉంది. ఆసుపత్రి లోపల బెడ్లు ఉన్నాయి, దుప్పట్లు ఉన్నాయి, సిబ్బంది ఉన్నారు. కానీ మల్లమ్మ మాత్రం బయటే ఉంది. ఆమె చలిలో వణుకుతూ ఉంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారిపోయింది. ఎవరైనా నన్ను లోపలికి తీసుకెళ్తారా అని ఎదురు చూస్తుంది. అదే డబ్బులు ఉంటే, ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని ఆలోచన ఎవరికైనా వస్తుంది. కానీ ఆమెకు డబ్బులు లేవు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆ రాత్రంతా మల్లమ్మ ఆరు బయటే పడుకొని ఉంది. చలికి తట్టుకోలేక ఆమె శరీరం నెమ్మదిగా స్పందించడం ఆపేసింది. ఎవరూ గమనించలేదు, ఎవరూ అడగలేదు. అలా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఒక పేద మహిళ ప్రాణాలు విడిచింది. శనివారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది బయట చూశారు. మల్లమ్మ కదలడమే లేదు. అప్పుడు చూడాలి వాళ్ళ హడావుడి. అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించారు. అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. తర్వాత తమ కుటుంబానికి సమాచారం ఇచ్చారు. భర్త వెంటనే అక్కడికి వచ్చాడు. నిన్న ఆరోగ్యం బాగలేదని తీసుకొచ్చిన భార్య ఈరోజు శవంగా మారింది. ఆ రోజే రాత్రి ఆమెను లోపలికి తీసుకెళ్ళి ఒక బెడ్ ఇచ్చింటే, అలాగే ఒక దుప్పటి వేసింటే, అలాగే ఒక మనిషిలా చూసింటే ఈరోజు మల్లమ్మ బతికి ఉండేది కదా అనే ప్రశ్న అందరి మనసులో తిరుగుతుంది. ఈ ఘటన బయటకు రావడంతో ఆసుపత్రి సిబ్బంది వ్యవహారంపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిని కొంతమంది మీ సొంత జాగీర్లు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రోగులను లోపల పడుకోనివ్వకుండా బయటే ఉంచడమే మల్లమ్మ మృతికి కారణమని పలువురు అంటున్నారు. సో ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఒకటే: మల్లమ్మ చావుకు కారణం ఎవరు? ఆమె వ్యాధితో చనిపోయిందా, లేదా డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చలిలో బయట పడుకోవాల్సి వచ్చినందువల్ల చనిపోయిందా? ఈ ప్రశ్నకు జవాబు రావాలి. ఎందుకంటే ఈరోజు మల్లమ్మ, రేపు ఇంకొక పేద మహిళ. ఆమె కోరిందేమిటి? ఒక బెడ్, ఒక దుప్పటి, ఒక రాత్రి భద్రత, అంతే. ప్రభుత్వ ఆసుపత్రి ఇవ్వాల్సిన కనీస మానవ హక్కులవి. ఆసుపత్రిలో అసలు ఏం జరిగింది? డాక్టర్లు చూశారంతకి? కానీ ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. చికిత్స చేసిన తర్వాత ఆమెను ఎక్కడ పడుకోబెట్టారు? బెడ్ మీద? కాదు, చల్లని స్లాబ్ కింద. రాత్రంతా
చల్ల గాలి చలిమంట కూడా లేని పరిస్థితి, ఆమె కదలలేని స్థితి. ఆమె గట్టిగా అరిచిందా, నన్ను లోపలికి తీసుకెళ్ళండి అని అడిగిందా, లేదా అడిగినా ఎవరూ వినలేదా? ఆ రాత్రి నిశ్శబ్ద హత్య. ఆమె శ్వాస నెమ్మదిగా మారింది, శరీరం స్పందించడం ఆపేసింది. చికిత్స లేక కాదు, మనుషుల నిర్లక్ష్యం ఆమెను చంపింది. ఇది హత్య కాదా చెప్పండి? కుటుంబానికి సమాచారం అయితే ఇచ్చారు. ఆ భర్త గుండె పగిలిపోయింది, పిల్లల కళ్ళల్లో కన్నీళ్లు. ఆమెను లోపల పడుకోబెట్టి ఉంటే ఈ రోజు బతికుండేది కదా అనే ప్రశ్న జవాబు ఎదురైంది. ఈ ఘటనకు బాధ్యత ఎవరిది? ఆసుపత్రి సూపరింటెండెంటా, ఆర్ఎంఓలా, నైట్ డ్యూటీ సిబ్బందా, లేక మొత్తం వ్యవస్థదా? లోపల పడుకోకూడదు, బెడ్ లేదు, అక్కడే ఉండండి, ఇవి ఆదేశాలా లేదా నిర్లక్ష్యమా? చివరి ప్రశ్న, ఈరోజు మల్లమ్మ చనిపోయింది, రేపు ఇంకెవరో. ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ కన్నా మానవత్వం ముఖ్యం కదా. ఈ వీడియో చూసే అధికారులు ఒక తల్లి చావుకు ఒక జవాబు ఇవ్వాలి. ఆమె చావుకు కారణం ఎవరు? ఈ పాపం ఎవరిది? జవాబు రావాలి. లేకపోతే ఇది ఒక ఘటన కాదు, ఇది ఒక శాపం అవుతుంది.